4 నెలల యుద్ధానికి ముగింపు అన్నటువంటిది లేదు అని స్పష్టమైపోతుంది. తాజాగా మరొకసారి హార్ముజ్ జలసంధి మూతబడింది. చర్చలు జరుగుతున్నప్పుడు ఏ సన్నాసైనా వార్నింగ్ ఇస్తాడా? చర్చలు స్విట్జర్లాండ్‌లో జరగడానికి అటు పాకిస్తాను, ఖతారు మధ్యవర్తులు వెళ్లారు. అదే సందర్భంలో ఆ పాకిస్తాన్ ప్రధానమంత్రికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా నిరాకరించాడు ఇరాన్ విదేశాంగ మంత్రి. "నువ్వు అమ్ముడు పోయినటువంటోడివి, నువ్వు ముస్లిం మతానికి ద్రోహం చేస్తున్నోడివి" అంటూ ఆసిఫ్ మునీర్ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా నిరాకరించాడు ఆసిఫ్ మునీర్‌కి. అట్లాగే షాబాజ్ షరీఫ్‌ని కూడా చేయి తోసేసుకొని వెళ్ళిపోయాడు. ఇది నిన్న కనిపించినటువంటి దృశ్యాల్లో ఒకటి. రెండోది వచ్చేటప్పటికి కరెక్ట్‌గా ఆ చర్చలు జరుగుతున్న అటు అమెరికా వైపు నుంచి వచ్చినోళ్ళు, ఇటు ఇరాన్ వైపు నుంచి వచ్చినోళ్ళు కూర్చోబోతుండగా కరెక్ట్‌గా ట్రూత్‌లో ఒక పోస్ట్ పెట్టుకొచ్చాడు ట్రంప్. "మీరు అర్జెంట్‌గా హిజ్బుల్లా వాళ్ళని ఆపాలి. అలా కంట్రోల్ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. ఇంకొకటి చర్చలు ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి" అని. మరి ఆయనకి చెప్పినోడు ఎవడో గాని ఇరాన్ భయపడి వెనక్కి తగ్గిందంటే అమెరికా భయపడి వెనక్కి తగ్గినట్టే ప్రపంచానికి మొత్తానికి తెలిసింది. కానీ లేదు లేదు మేము మా షరతులకి లొంగిపోయింది, భయపడిపోయిందనేది దిక్కుమాలిన స్టేట్మెంట్లు ఇచ్చి జనం ముందు మరోసారి వెదవయ్యాడు ట్రంప్. తాజాగా ఈ స్టేట్మెంటు జరిగింది. తన ట్రూత్‌లో పెట్టుకొచ్చాడు. ఖతం. వెంటనే వాకౌట్ చేసి వెళ్ళిపోతున్నట్టు ప్రకటించింది ఇరాన్ టీమ్. దాంతో మళ్ళీ ఎక్కడిదక్కడే వ్యవహారం.